నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, వ్యక్తిత్వ వికాసం గురించి మనం ఈ ఛానల్లో చెప్పుకుంటున్నాం. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, బాల్య దశ నుంచి వారి పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి మనం తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఇటీవల నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి గారి హత్య అనంతరం ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి పిల్లల పెంపకానికి సంబంధించినవి. ఈ రూపారెడ్డి గారి దారుణ హత్య కేవలం ఒక వార్త కాదు, ఇది సమాజానికి, విద్యా వ్యవస్థకి, మన ఇళ్లల్లో పెరుగుతున్న పిల్లల పెంపకానికి జరిగిన ఒక పెద్ద గాయంగా దీన్ని చూడాలి. ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ప్రెస్ మీట్ ద్వారా వెల్లడైన అధికారిక వివరాల ప్రకారం ఇది ఆవేశంలో జరిగిన పొరపాటు కాదు. నిందితులు 5 రోజుల పాటు ఆ ఇంటి పరిసరాలను గమనించి స్కూల్ ఫీజుల డబ్బు ఇంట్లో ఉంటుందనే అంచనాతో దోపిడీ లక్ష్యంగా ప్లాన్ చేశారు. 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు 3 మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డి గారిపై పదునైన ఆయుధంతో 27 సార్లు దాడి చేసి ఆమె ప్రాణాలు తీసి ₹154,000 నగదు మరియు ఐఫోన్తో పరారయ్యారు. ఒక సైకాలజిస్ట్ యొక్క దృష్టిలో ఉన్నట్లయితే ఈ ఘటనలో అత్యంత భయంకరంగా కనిపిస్తున్నది కత్తి కాదు, 15-16 ఏళ్ల మైనర్ల మెదడులో ప్లానింగ్తో ఒక మనిషిని చంపేటంత నేరపూరిత నిర్ణయం ఎలా తయారైంది అనేది. అసలు నేరం ఎక్కడ మొదలైంది? సాధారణంగా ఆయుధం చేతిలోకి వచ్చినప్పుడు నేరం మొదలైందని చాలామంది భావిస్తారు. కానీ దానికి చాలా ముందే నేరం ఆలోచనలో, మనస్తత్వంలో రూపకల్పన జరుగుతుంది. మొదట నాకు డబ్బు కావాలి అనే కోరిక పుట్టింది. దానికి శ్రమతో కూడిన మార్గానికి బదులు అది ఎక్కడ దొరుకుతుంది అనే వికృతమైన షార్ట్కట్ను ఎంచుకున్నారు. స్కూల్ ఫీజుల సమయంలో ప్రిన్సిపాల్ ఇంట్లో నగదు ఉంటుంది అనే అవకాశాన్ని చూశారు. 5 రోజుల పాటు ఇంటి పరిస్థితులను గమనించారు. ఆపై దోపిడీ ఎగ్జిక్యూషన్ జరిగింది. సైకాలజీలో దీన్ని ఇన్స్ట్రుమెంటల్ క్రిమినల్ బిహేవియర్ అంటారు. అంటే ఒక ఆర్థిక లేదా భౌతిక లక్ష్యాన్ని సాధించడానికి హింసను ఒక సాధనంగా, అంటే ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించడం అన్నమాట. ఇది కేవలం కోపంతో, ఆవేశంలో చేసే రియాక్టివ్ అగ్రెషన్ కంటే అత్యంత ప్రమాదకరమైన కోల్డ్ ప్రిడేటరీ కాగ్నిషన్ అంటారు. ఇక్కడ భావోద్వేగం కంటే లాభం పొందే ఆలోచనే ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్గా మారుతుంది. అడాలసెంట్ బ్రెయిన్ డైనమిక్స్ అనేది ఉంది. దాని గురించి చెప్పాలంటే టీనేజ్ వయసులో 14-18 సంవత్సరాల వయసులో మెదడులోని ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తి స్థాయిలో పరిపక్వత చెందదు. ఈ భాగమే ఆవేశాన్ని అదుపు చేయడానికి, మంచి చెడులను విశ్లేషించడానికి, పర్యవసానాలను అంచనా వేయడానికి పనికొస్తుంది. టీనేజర్లకి మంచి చెడు తెలియదని కాదు, తెలుసు. కానీ తక్షణ లాభం, అంటే ఇమీడియట్ రివార్డ్, రిస్క్ టేకింగ్ మైండ్ సెట్, ఎమోషనల్ ఎరోజల్ ఒకేసారి పనిచేసినప్పుడు భవిష్యత్తు పరిణామాలను వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారు. దీన్ని సైకాలజీలో కాన్సిక్వెంట్ డిస్కౌంటింగ్ లేదా కాన్సిక్వెన్స్ బ్లైండ్నెస్ అంటారు. ఇప్పుడు ఈ డబ్బు దొరికితే జాలీగా ఉండవచ్చు అనే తక్షణ ఆశ మెదడులో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పోలీసులు పట్టుకుంటే మన జీవితం నాశనం అవుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఒక ప్రాణం పోతుంది అనే సుదీర్ఘ పర్యవసానాలు ఆ క్షణంలో వారి మెదడుకు చాలా దూరంగా కనిపిస్తాయి. 70 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, ఫోరెన్సిక్ ఆధారాలు దొరుకుతాయని ఊహించలేకపోవడానికి ఈ మానసిక బ్లైండ్నెస్సే ప్రధాన కారణం. కండక్ట్ డిజార్డర్ అండ్ క్యాలస్ అన్ఎమోషనల్ ట్రైట్స్ అని ఉంది. అంటే ఇంతటి సీరియస్ ప్లాన్డ్ క్రిమినల్ బిహేవియర్ కనిపించినప్పుడు వారి గత ప్రవర్తనా చరిత్రను పరిశీలించడం ముఖ్యం. ఏ పిల్లవాడు కూడా ఒకే రోజులో హంతకుడిగా మారిపోడు. దొంగతనాలు చేయడం, పదే అబద్ధాలు చెప్పడం, స్కూలు లేదా ఇంటి నిబంధనలను ఉల్లంఘించడం
బలహీనుల పట్ల క్రూరత్వం చూపడం, తప్పు చేసిన పశ్చాత్తాపం లేకపోవడం వంటి లక్షణాలు నిరంతరంగా ఉంటే దానిని కాండక్ట్ డిజార్డర్గా గుర్తిస్తారనమాట. కొంతమంది పిల్లల్లో క్యాలస్ అన్ఎమోషనల్ ట్రైట్స్ ఉంటాయి. అంటే ల్యాక్ ఆఫ్ గిల్ట్, ఎంత పెద్ద తప్పు చేస్తున్నా మనస్సాక్షిలో భయం లేదా పశ్చాత్తాపం అనేది లేకపోవటం. ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఎదుటి వ్యక్తి యొక్క బాధ లేక భయం వారి మనసును రవ్వంతైనా కదిలించకపోవడం. క్యాలస్ యూజ్ ఆఫ్ అదర్స్, ఎదుటి మనిషిని ఒక ప్రాణమున్న వ్యక్తిగా కాకుండా తమ స్వార్థానికి ఒక అడ్డంకిగా మాత్రమే చూడడం అనేది. ఈ కాండక్ట్ డిజార్డర్ ఉన్న ప్రతి పిల్లవాడు కూడా నేరస్తుడు కాకపోవచ్చు, కానీ తీవ్రమైన టీనేజ్ నేరం జరిగినప్పుడు వారిలోని కాండక్ట్ పెథాలజీని విశ్లేషించడం క్లినికల్ ప్రొఫెషనల్స్కు అత్యంత అవసరం. ఇక మోరల్ డిసెంగేజ్మెంట్ అండ్ ఓవర్ కిల్ ఫినామినన్ అని 27 కత్తిపోట్ల వెనుక గల సైకాలజీ అనమాట. ఒక మనిషి మరొక మనిషిపై దాడి చేస్తున్నప్పుడు సాధారణంగా మనలోని ఎంపతి అంటే సానుభూతి ఒక బ్రేక్లా పనిచేస్తుంది. కానీ ఈ ఘటనలో మోరల్ డిసెంగేజ్మెంట్ జరిగింది. డీహ్యూమనైజేషన్ అంటే బాధితురాల్ని తమకు విద్య నేర్పిన ప్రిన్సిపాల్గా చూడడం మానేసి తమ గల ఆశకి అడ్డంగా ఉన్న వ్యక్తిత్వమే చూశారు. ప్యానిక్ అండ్ ఓవర్ కిల్ అంటే ఇంట్లో డబ్బులు దొంగిలించే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో దొరికిపోతామనే భయం, ప్యానిక్ వారిలో ఒక్కసారిగా పెరిగింది. క్రిమినాలజీలో 27 కత్తిపోట్లు అనేది తీవ్రమైన ఆందోళన. ప్యానిక్ అండ్ అన్కంట్రోల్డ్ ఫ్యూరీ కలయిక వల్ల జరిగే ఓవర్ కిల్ను సూచిస్తుంది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దాటిపోయామని భావించి ఆమె స్పందించకుండా ఉండేంత వరకు అంధకారమైన ఆవేశంతో దాడి చేస్తూనే ఉన్నారు. పీర్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే టీనేజ్ వయసులో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పిల్లవాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇది తప్పు, పట్టుబడితే ఏమవుతుంది అనే భయంతో ఆగిపోవచ్చు. కానీ ముగ్గురు కలిసి ఒకే ఆలోచన పంచుకున్నప్పుడు పియర్ రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఒకరి సందేహాన్ని మరొకరు తొలగిస్తూ రెస్పాన్సిబిలిటీని పంచుకుంటారు. దీన్నే డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. నేను ఒక్కడనే కాదు, మనం అంతా కలిసి చేస్తున్నాం అనే భావన వ్యక్తిగత భయాన్ని, మనస్సాక్షి హెచ్చరికల్ని నొక్కేసి క్రూరత్వాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా కాలేజీల్లో ర్యాగింగ్ చేసేటప్పుడు కూడా జరిగేది ఇదే. ఒకటి కాదు 10 మంది కలిసి ఒక జూనియర్ని వేధిస్తున్నప్పుడు ఈ 10 మందిలో కూడా ఏ రకమైన నేర స్వభావం ఫీల్ అవ్వరు వాళ్ళు. అది గ్రూప్ సైకాలజీ అనమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అని ఉంది. అంటే టీనేజర్లకి కోరికలు ఉండటం సహజం, కానీ ఆరోగ్యకరమైన ఎదుగుదలలో డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అనే ఓర్పు, స్వయం నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటాయి. గంజాయి వంటి సబ్స్టాన్స్ యూజ్ ఉన్నప్పుడు లేదా విలాసాల పట్ల అతిగా ఆకర్షితులైనప్పుడు డబ్బు అవసరం పెరిగి ఓర్పు నశిస్తుంది. మంచి చెడ్డ అనే విచక్షణ వారికి ఉండదు. నాకు కావాలి కాబట్టి ఎలాగైనా తెచ్చుకోవాలి అనే వికృతమైన షార్ట్ కట్ ఆలోచనే నేరానికి పునాది వేస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సిన 8 క్లినికల్ రెడ్ ఫ్లాగ్స్ ఏమిటంటే, ఏ పిల్లవాడు ఒకే రోజులో నేరస్తుడిగా మారడం, అతని ప్రవర్తనలో ముందే కనిపించే 8 లక్షణాలని ప్రతి తల్లి తండ్రి కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే రిపీటెడ్ స్టీలింగ్, ఇంట్లో లేదా బయట డబ్బులు దొంగిలించడం, దాన్ని సమర్థించుకోవడం. 2 పెర్సిస్టెంట్ లయింగ్ అంటే తన తప్పులను కవర్ చేయడానికి పదే అబద్ధాలు చెప్తూ కవర్ చేసుకోవడం. రిపీటెడ్ అగ్రెషన్ అంటే చిన్న విషయాలకి కొట్టడం, వస్తువులను పగలగొట్టడం, బెదిరించడం ఇలాంటివి. సీరియస్ రూల్ వయోలేషన్స్ అంటే ఇంటి యొక్క, స్కూల్ యొక్క నిబంధనల్ని కావాలని ధిక్కరించడం. నెక్స్ట్ క్రూయల్టీ
అంటే జంతువులు లేదా బలహీనుల బాధ పట్ల అసాధారణమైన అలక్ష్యం, వికృత ఆనందం. దీన్ని రాక్షస ఆనందం అంటాం కదా, సాడిస్టిక్ నేచర్ అనమాట. నెక్స్ట్ రివెంజ్ థింకింగ్. వాళ్ళ సంగతి చూస్తాను, ఒకరోజు నా తడాకా చూపిస్తాను, వాడి పని పడతాను అని ఒక ప్రతీకార భాష ఏదైతే ఉందో దాన్ని వాడటం అనమాట. దాన్ని రివెంజ్ థింకింగ్ అంటారు. సబ్స్టాన్స్ యూస్ అంటే గంజాయి, ఆల్కహాల్ మొదలైన మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవాడు. వాడికి ఇంకా విచక్షణ జ్ఞానం ఉండదు కదా. ల్యాక్ ఆఫ్ రిమోర్స్. తీవ్రమైన తప్పు చేసినా పశ్చాత్తాపం అనేది లేకపోవడం, ఇతరులను నిందించడం. ఈ 8 అవలక్షణాలు ఉంటాయి ఈ నేర ప్రవృత్తి వృద్ధి చెందేవే పిల్లల్లో. పేరెంట్స్ వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని మొగ్గలోనే తుంచేయాలి. మొక్కాయి వంగనిది మానే వంగన అని సామెత ఉన్నట్టుగా. నెక్స్ట్ ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్ ఫర్ పేరెంట్స్. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు 2 విపరీత ధోరణులను ప్రదర్శిస్తుంటారు. ఏమిటది? పిల్లాడు కదా వదిలేయండి అని నిర్లక్ష్యం చేయడం, లేదా నన్ను అడిగితే కొట్టి చంపేస్తాను అని తీవ్రమైన కోపం ప్రదర్శించడం. ఈ 2 కూడా సరైన మార్గాలు కాదు. ఇక కావాల్సింది ఏమిటంటే ఆప్యాయత, హద్దులు, పర్యవేక్షణ, బాధ్యత. ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనీ మానిటరింగ్. పిల్లాడికి అకస్మాత్తుగా డబ్బు ఎందుకు అవసరమవుతుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నాడో, ఎవరితో ఖర్చు చేస్తున్నాడో, ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలన్నమాట. ఫ్రెండ్ మానిటరింగ్ అంటే స్నేహితుల గురించి కూడా తెలుసుకోవాలి. అది వేధింపు కాకూడదు, బాధ్యతాయుతమైన యాక్టివ్ పేరెంటింగ్ అవ్వాలి. సబ్స్టెన్స్ యూస్ని సీరియస్గా తీసుకోండి. గంజాయి లేదా మత్తు పదార్థాలు అలవాటు కనిపిస్తే పరువు పోతుంది అని దాచకండి, వెంటనే ప్రొవిజనల్ హెల్ప్ తీసుకోవాలి. రివెంజ్ లాంగ్వేజ్ని వదిలేయకండి. వాడి సంగతి చూస్తాను, వాడు ఎంత చూస్తాను అని ఏదైనా పదే పదే అంటున్నాడు అంటే ఆ కోపం ఎందుకు వస్తుంది, ఎవరి మీద వస్తుంది అన్న విషయాల్ని ప్రశాంతంగా మాట్లాడి తెలుసుకుని అటువంటి భావాలని వాడి నుంచి దూరం చేయడం చాలా ముఖ్యం. ఇక టీచర్స్కి, స్కూల్ వాళ్ళకి మెసేజ్ ఏమిటంటే ఉపాధ్యాయుడి పని కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాదు, విద్యార్థి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పులు వస్తే గమనించాలి. డాక్యుమెంట్ బిహేవియర్ అంటే విద్యార్థిలో అగ్రెషన్, దొంగతనాలు లేదా దుర్వ్యసనాలు కనిపించినప్పుడు ఈ పిల్లాడు చెడ్డవాడు అని ముద్ర వేయకుండా ప్రవర్తన డాక్యుమెంట్ చేసి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలి. అది కరెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. హ్యూమిలియేషన్ వద్దు. పిల్లాడిని అందరి ముందు అవమానించడం, పబ్లిక్ హ్యూమిలియేషన్ వల్ల అతనిలో మార్పు రాదు, కానీ ప్రతీకార జ్వాల పెరిగిపోతుంది. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రైవేట్గా, ఫెయిర్గా, స్ట్రిక్ట్గా ఉండాలి, అంతేగాని వాడిని వేధిస్తున్నట్టుగా ఉండకూడదు. నెక్స్ట్ స్కూల్ కౌన్సిలింగ్ సిస్టమ్. ప్రతి పాఠశాలలో కూడా కేవలం మార్కుల కోసం మాత్రమే కాకుండా ప్రవర్తన వైకల్యాలు, పియర్ ప్రెషర్, అగ్రెషన్ కంట్రోల్ కోసం క్లినికల్ కౌన్సిలర్ని అందుబాటులో ఉంచాలి. ఇక సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ రూపారెడ్డి గారి కుటుంబానికి జరిగిన నష్టం పోర్చలేంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నిందితులకు శిక్ష పడుతుంది. కానీ ఒక సమాజంగా మనం గ్రహించాల్సింది ఒకటే, నేరం కత్తి చేతిలోకి వచ్చినప్పుడు మొదలవదు, దానికంటే చాలా ముందే ఒక చిన్న దొంగతనంతో మొదలవుతుంది, ఒక అబద్ధంతో మొదలవుతుంది, ఒక వ్యసనంతో మొదలవుతుంది, ఒక వికృతమైన ప్రతీకార ఆలోచనతో మొదలవుతుంది. పిల్లల్ని కేవలం సక్సెస్ఫుల్ పర్సన్గా తయారు చేయటం మన బాధ్యత కాదు, వారిని బాధ్యతాయుతమైన మంచి మనుషులుగా, రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్గా తీర్చిదిద్దటం మనందరి ప్రాథమిక కర్తవ్యం. వారికి చదువు ఇవ్వండి, కెరీర్ ఇవ్వండి, వాటికంటే ముందు ఎంపతి అంటే సానుభూతిని నేర్పండి, సెల్ఫ్ కంట్రోల్ అలవాటు చేయండి, స్వయం నియంత్రణ, నైతిక విచక్షణ, మారల్ రీజనింగ్ని పెంచండి. తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకునే క్యారెక్టర్ ఇవ్వండి. పిల్లల ప్రవర్తన మాత్రమే చూడకండి, ఆ ప్రవర్తన వెనక రూపుదిద్దుకుంటున్న వారి ఆలోచన విధానాన్ని గమనించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. బాల్యంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వస్తారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. సో ఇది సైకాలజిస్ట్ పి విశేష్ గారి యొక్క విశ్లేషణ. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే
నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.